ఉత్తరాఖండ్లో పుష్కర్ సింగ్ ధామీ ప్రభుత్వము బీజేపీ పరిపాలిత రాష్ట్రం అది. ఆ ప్రభుత్వము ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వం పేరిట నడుస్తున్నటువంటి మదర్సా బోర్డును రద్దు చేసి దాని అధీనంలో ఉన్నటువంటి మద్రసాలన్నింటిలో కూడాను జూలై 1, 2026 నుంచి స్టేట్ సిలబస్ ఏదైతే ఉందో దాన్నే చెప్పాలి. అదేవిధంగా రాష్ట్రం యొక్క ఎడ్యుకేషనల్ పాలసీ ఏదైతే ఉందో ఆ విద్యా విధానానికి అనుగుణంగా విద్యాలయాల్ని నడపాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మద్రసాల్లో కూడాను సైన్సు, మిగతా మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు ఈ భాషలను నేర్పడంతో పాటు వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ ఇటువంటి ఆధునిక విద్యల్ని కూడా అలవాటు చేయటమే తమ ధ్యేయమని, మత విద్యను ప్రభుత్వము నిర్వహించవలసినటువంటి అవసరం లేదని పుష్కర్ సింగ్ ధామీ అన్నారు.